హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ గంటను కొట్టండి. స్కిప్ చేయకుండానైతే చూడండి. మా పిల్లలు వచ్చేసి మమ్మీ వాళ్ళ పాయసం చేయమన్నారు. అందుకే పిల్లల సండే స్పెషల్ అండి. బయట కూడా వారం రోజుల కాంచెలి వర్షం పడుతుంది కదా, అందుకే వేడి వేడిగా చేసుకొని తింటే బాగుంటుంది మమ్మీ అంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేశాను. జీడిపప్పు, బాదం పప్పు ఎలా అవపడుతున్నాయో చూడండి. పాయసం అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారంటే ప్రతి ఒక్కరికి పాయసం అంటే చాలా ఇష్టం. మా తెలంగాణలో పాయసాన్ని సేమియాలని కూడా అంటాం. మేమైతే ఎక్కువ సేమియా అంటే ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో నేను కొంచెం లైట్గా నూనె పోసుకున్నానండి. నూనె అయినా పోసుకోవచ్చు, డాల్డా వేసుకోవచ్చు, లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు. అవి పోసుకొని కొంచెం దూరంగా వేపుకోవాలండి. బాగా మాడిపోవద్దు. గ్యాస్ను సిమ్లో పెట్టుకొని దూరంగా వేపుకోవాలి. మీ సైడు ఏమంటారో? మా సైడ్ సేమియాలు అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇలాగా మాడిపోకుండా చిన్నగా సిమ్లో పెట్టుకొని ఇలా దూరంగా వేపుకోవాలండి. మీరు ఈ సేమియాలను ఏ విధంగా చేస్తారో, మీరు ఇంకేమి ఇందులో ఏమేమి చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేస్తాను ప్రతిసారి. ఇక లైట్గా బ్రౌన్ షేప్లో వచ్చినాయి చూడండి. మాడిపోకుండా కలబెట్టుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ షేప్లోకి వచ్చేసినాక పక్కకు తీసుకోవాలండి. తీసుకొని బాదం పప్పు, కిస్మిస్లు, బాదం పప్పు రెండు వక్కలుగా చేసుకున్నాను. మా బాబు కిస్మిస్లు తెస్తే కిస్మిస్లు తినేసిండు. అదే ప్యాన్లో కొంచెం కొంచెం నూనె పోసి వీటిని వేసుకొని వీటిని కూడా కొంచెం దూరంగా వేపుకోవాలి. బాగా మాడిపోయేటట్టు వేసుకోవద్దు. మనం అందులో వేసుకొని తింటా అంటే మన పంటికి బాదం పప్పు, కిస్మిస్లు, జీడిపప్పు పంటికి తాకితే చాలా బాగుంటుంది. మీరు ఇంకేం వేస్తారో మీరు కామెంట్స్ రూపంలో చెప్పండి. నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. ఇగో బాగా వేడి చేశాను, చాలా మరిగినాయి. మీరు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ తీసుకుంటే తక్కువ తీసుకోవచ్చు. మనం తినేదాన్ని బట్టి, మన ఇంట్లో ఉన్న సంఖ్యను బట్టి మనం సేమియాలు పాయసం రెడీ చేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకున్నానండి. మీరు షుగర్ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ తీసుకుంటే తక్కువ తీసుకోవచ్చు. ఎందుకంటే మనం తినేదాన్ని బట్టి కొంతమంది షుగర్ ఎక్కువ తీసుకుంటారు, కొంతమంది షుగర్ తక్కువ తీసుకుంటారు కదా. ఇంకో ఈ విధంగా పాలు మంచిగా ఎర్రగా కాగాలండి. ఇక సేమియాలు చూడండి దూరంగా బ్రౌన్ షేప్లో వచ్చేటట్టు వేయించుకున్నాను. బాగా మాడిపోవద్దు, మంచిగా ఈ విధంగా వేయించుకోవాలి. ఇక బాదం పప్పు, కిస్మిస్లు కూడా ఈ విధంగా లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు వేయించుకోవాలండి. ఇప్పుడు ఈ పాలల్లో నేను సేమియాలు వేసుకుంటున్నాను. మంచిగా కలబెట్టుకోవాలండి. కలబెట్టుకొని అవి బాగా పాయసం బాగా దగ్గరికి కాకుండా, బాగా నీళ్ళు లూజ్ కాకుండా మిడిల్లో ఉండేటట్టు చూసుకోవాలండి. బాగా చిక్కగా కావద్దు, బాగా పలసగా కావద్దు. మంచిగా మిడిల్లో ఉంటే చాలా బాగుంటుంది. ఇక చూడండి, మన సేమియాలు నూనె పోసుకొని వేపుకున్నాం కదా, మధ్యలో ఇట్లా పచ్చ కలర్లో వస్తుంది. ఇగో నేను 5 యాలకులు తీసుకున్నాను. యాలకుల పొడి దంచేసి అల్లు వేసుకుంటే వచ్చే టేస్టే వేరండి. యాలకుల పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక చూడండి ఏ విధంగా ఉందో. మిడిల్కి వచ్చినాయండి. బాగా చిక్కగా లేవు, బాగా పలచగా లేవు. ఎలా ఉన్నాయో చూడండి. ఈ విధంగా వచ్చేటట్టు చేసుకోవాలి. మీరు ఏ విధంగా, మీరు పలచగా తింటారా, చిక్కగా తింటారా, మీరు ఏ విధంగా తింటారో కామెంట్స్ చెప్పండి. ఓకేనా? బాయ్.